సార్, లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 17 స్థానాల్లో పోటీ చేసిన భరాస ఏ ఒక్క స్థానం కూడా గెలుచుకోలేదు. సో దీన్ని ఏ విధంగా చూడొచ్చు? దీని ఏ విధంగా అంటే కేసీఆర్ గారి నాయకత్వంలో గత 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించిండు. తెలంగాణ రాష్ట్రాలు పరిపాలించి ఇక్కడ తెలంగాణ ప్రజల్ని చిత్రహింసలకు, అక్రమ అరెస్టులకు గురి చేస్తూ అదొక ప్రజాస్వామ్యాన్ని కూని చేసిండు. కాబట్టి ఆ రకంగా ప్రజలు గుణపాఠం చెప్పారు. ఎందుకంటే గడిల పాలన, కుటుంబ పాలన, నియంత పాలన కొనసాగింది 10 సంవత్సరాలు. ఈ కుటుంబ పాలన, గడిల పాలన కొనసాగింది. వాళ్ళు ఎంత నిర్బంధం చేసి తెలంగాణ ప్రజలు ఎన్ని రకాలుగా అవమానాలు చేసి ఎన్ని రకాలుగా హింసించుల్లో మరి ఈరోజు తెలంగాణ ప్రజలు గమనించుళ్ళు. 10 సంవత్సరాల ఓపిక బట్టి మరి వాళ్ళకి ఏదైతే వాళ్ళ భాష, తెలంగాణ భాష కర్రు కాల్చి వాత పెట్టారు, ఏదైతే కేసీఆర్ భాష ఉందో మరి అదే తెలంగాణ ప్రజలు అదే కర్రు కాల్చి టీఆర్ఎస్ పార్టీకి వాత పెట్టే సందర్భాన్ని ఈరోజు లోక్సభ ఎన్నికలలో మనం చూస్తున్నాం ప్రత్యక్షంగా. ఎందుకంటే వాళ్ళు చేసుకునే వాళ్ళకే ఏ రోజు కూడా తెలంగాణ ప్రజల సమస్యల మీద ఒక్కో రోజు కూడా కనీసం వాళ్ళ గురించి ఆలోచించిన సందర్భాలు లేవు. ఎంతసేపు ఒక కుటుంబ నియంత పరిపాలన జరిగింది. కుటుంబ నిర్ణయాలతోటే పరిపాలన చేసే తప్ప రాజ్యాంగబద్ధమైన పరిపాలన కానీ రాజ్యాంగబద్ధమైన వ్యవస్థ కానీ ఇక్కడ కొనసాగలేదు. 10 సంవత్సరాలు ఒక నియంత గడిల పాలన, దొరల పాలన, కుటుంబ పాలన జరిగింది. ఆ కుటుంబ పాలన, గడియల పాలనలో తెలంగాణ రాష్ట్రంలోనే ఎంతో మంది పేదవాళ్ళు అక్రమ అరెస్టులకు, అక్రమ నిర్బంధాలకు గూటకెళ్ళుకుంటూ బలైన సందర్భాలు ఉన్నాయి. అదంతా చరిత్ర అంతా తెలంగాణ ప్రజలకు తెలుసు. కాబట్టికే ఈరోజు ఒక్క పార్లమెంట్ కూడా గెలవలేదు అంటే వాళ్ళంతా ఒక నీచమైన పరిపాలన మరి ఏ పార్టీ కూడా చేయలేదు అనేది కూడా స్పష్టంగా అర్థమైంది.